హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. ఈరోజు మస్క్ మెలాన్తో షరబత్ని ఎలా ప్రిపేర్ చేయాలనో చూపిస్తాను. మండే ఎండలకు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇందులో వాడిన సబ్జా సగ్గుబియ్యము ఒంట్లో వేడిని తగ్గించి దేహాన్ని చల్లబరుస్తాయి. వీడియోను స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. కర్బూజా షరబత్ కోసము ముందుగా అరకప్పు సగ్గుబియ్యాన్ని కడిగి 1 గంట పాటు నానబెట్టుకోవాలి. నానిన సగ్గుబియ్యాన్ని ఒక పాత్రలోనికి వేసుకొని 1/2 లీటర్ వరకు వాటర్ వేసి 2 పొంగులు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సగ్గుబియ్యము ఉడికిపోయినాయి. గంట పాటు నానబెట్టాం కాబట్టి త్వరగా ఉడికిపోయాయి. అప్పటికప్పుడు కడిగి పెట్టుకునే వాళ్ళకు కాస్త టైం తీసుకుంటుంది. నానిన సగ్గుబియ్యాన్ని స్ట్రైనర్లోకి వేసుకొని పైన చల్లనీళ్ళు వేసుకొని వడగట్టుకొని పక్కనుంచుకోవాలి. 1 కప్పులోనికి 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకొని 1/2 కప్పు గోరువెచ్చని పాలు వేసుకోవాలి. లంప్స్ లేకుండా కలిపి పక్కనుంచుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె నుంచి అందులోనికి 1/2 లీటరు పాలను వేసుకోవాలి. ఇందులోనికి 1/2 కప్పు షుగర్ని వేసుకొని షుగర్ మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలి. తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలను వేసుకొని ఫ్లేమ్ను మీడియంకు అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగంటిపోతుంది. పాలు చిక్కపడడానికి 3 నుంచి 4 నిమిషాలు టైం తీసుకుంటుంది. పాలు చిక్కబడ్డాయి. స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచుకొని చల్లారనివ్వాలి. 1 కర్బూజా పండును తీసుకొని హాఫ్కు కట్ చేసుకొని లోపలున్న గింజలను తీసేసుకోవాలి. ఈ షరబత్ ప్రిపరేషన్ కోసము 1/2 పండును మాత్రమే యూస్ చేస్తున్నాను. గింజలు తీసేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్గా నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ప్రతి వీడియోను మిస్ కాకుండా ఎంజాయ్ చేయవచ్చు. కట్ చేసుకున్న కర్బూజా ముక్కలను మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే దాదాపు 100 ml వాటర్ సరిపోతుంది. వాటర్ ఎక్కువగా వేసామంటే షరబత్తు చిక్కగా ఉండదు. మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న జ్యూసును ఒక బౌల్లోనికి వేసుకోవాలి. వడగట్టాల్సిన అవసరం లేదు. ముందుగా ఉడికించి చల్లారిన కస్టర్డ్ పౌడర్ పాలను ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసిన పిస్తా పలుకులు, గోడంబి, బాదం పలుకులను వేసుకోవాలి. గంట పాటు నానబెట్టుకున్న సబ్జా గింజలను యాడ్ చేసుకోవాలి. ఉడికించి పక్కనుంచుకున్న సగ్గుబియ్యాన్ని వేసుకోవాలి. సన్నగా కట్ చేసిన కర్బూజా పీసెస్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని చిల్డ్గా సర్వ్ చేసుకోవాలి. 1 గ్లాసు తాగిన వాళ్ళు మరలా 2వ గ్లాసు తాగకుండా ఉండలేరు, అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీరు చేసిన తర్వాత పిక్ని నాకు షేర్ చేయండి. నేను చేసిన ఈ షరబత్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.